హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. ఎమన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ ఎమన్యుల్ గారే. ఏకైక వ్యక్తి గోల్డెన్ స్టార్ తీసుకున్నారంటే అది ఎమన్యుల్ మాత్రమే. అదేవిధంగా సరిగ్గా నాకు సార్ అయితే పవన్ కళ్యాణ్కి ఎప్రిషియేట్ చేయలేదని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా సంజన గారికి పనిష్మెంట్ అయితే సరిగ్గా సరిపోయింది అని నేను అనుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటున్నా అంటే సంజన గారు చేసింది చాలా రాంగు. ఎందుకంటే తను ఆకలి వేస్తుంది, ఆ పొజిషన్ అనేది నాకు అర్థమైంది. కానీ తను ఒక గేమ్గా చూసిన తప్ప తను రియల్గా అయితే లేదు అక్కడ. తను ఒక ఫుటేజ్ కోసం ఒక ఫేక్గా ఒక నాటీగా చేయాలని ఆలోచించింది, ఒక డ్రామా క్రియేట్ చేసింది తప్ప రియల్గా అయితే చేయలేదు తను. అదేవిధంగా పోపుల విషయంలో చేసిందైతే సంజన గారిది ఒక 10% 20% రాంగ్ ఉంటే తనుజ గారిది 80% వరకు రాంగ్ ఉంది. యాక్చువల్గా అంత డ్రామా క్రియేట్ అవ్వడానికి కూడా తనుజ గారు అయితే తను చేయడం వల్లనే. కానీ తిను డ్రామా క్రియేట్ చేయడం కోసం అంతగా ఇంకొంచెం నాకు ఇదే చాయిస్ అనే రకంగా చేసింది. తనకి గేమ్ ఆడలేదు కాబట్టి ఇలాంటి డ్రామా ఏదో ఒకటి చేద్దాం అనే రకంగా అయితే చేస్తుంది తప్ప తను ఇంకేం లేదు. అదేవిధంగా నాకు రీతు గారు ఈరోజు చాలా బాగా డిఫెన్స్ చేశారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. హరీష్ గారు ఫ్లోరా గారికి అయితే ఇద్దరిలో బ్లాక్ స్టార్ అయితే వచ్చింది. దీంట్లో హౌస్ మేట్స్ మీద అందరికి కూడా పెడితే నాకు తెలిసి ఫ్లోరా గారు అయితే హౌస్ ప్రకారంగా అయితే ఎలిమినేటెడ్ అయితే అయిపోయారు. అదేవిధంగా హరీష్ గారికి ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది రేపు చూడాలి. మేబీ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నా. ఇంకేంటంటే తనుజ గారికి అయితే ఇకనైనా మారుతారో లేదో చూడాలి. సరిగ్గా అయితే నాకు సార్ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి బాగా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఆటను అయితే ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.